క్షీరోదధిపుత్ర్యై నమః, ఓం క్లీం క్షీరోదధిపుత్ర్యై నమః. ఇది అద్భుతమైన మహాలక్ష్మి మంత్రం. ఇది అమ్మవారు పూర్వం పాలసముద్రాన్ని దేవదానవులు చిలకగా అందులోంచి పుట్టింది. ఒకప్పుడు దుర్వాస మహర్షి శాపం వల్ల మొత్తం సకల లోకాలలో ఉన్న సంపద సముద్రం పాలైపోయింది. దాంతో ఇంద్రుడు విష్ణువు దగ్గర మొరపెట్టాడు, అయ్యా దుర్వాస శాపం వల్ల మా సంపదలన్నీ కోల్పోయాం బాబోయ్, తిండి లేక ఏడుస్తున్నామంటే, అమృతం కూడా లేదంటే, అప్పుడు శ్రీ మహావిష్ణువు దానవుల్ని కలుపుకుని పాలసముద్రం చిలకమన్నాడు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని దేవతలు దానవుల్ని కలుపుకుని వాసుకిని కవ్వంతాడు చేసుకుని అడుగున కూర్మరాజు గారు పర్వతం కిందకి దిక్కుండా మోస్తూ ఉండగా క్షీరసాగరాన్ని మథించారు. ఆ క్షీరసాగర మథనంలో అనేక వస్తువులు పుట్టాయి. అందులో జగన్మాత ఆదిలక్ష్మి పుట్టింది. శ్రీ మహావిష్ణువు మెడలో పూలమాల వేసి వరించింది. అప్పటి నుంచి అమ్మవారిని క్షీరోదార్ణవ సంభవాని, క్షీరోదధి పుత్రి అని పిలిచారు. ఇప్పుడు ఈ క్షీరోదధి పుత్రికి క్లీంకారం అంటే కామరాజ బీజం, కోరిన కోరికలు తీర్చే బీజం కలిపితే ఇది ఒక మహామంత్రం అవుతుంది. ఓం క్లీం క్షీరోదధి పుత్రే నమః. ఈ మంత్రం ఎందుకు అనుష్ఠానం చెయ్యాలి అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయిగా. ప్రతి మంత్రానికి ఒక ప్రయోజనం ఉంటుంది. బోరు డబ్బుంది, ఎవడో అప్పడిగాడని తొందరపడి ఇచ్చారు. డబ్బుంది, వాడు ఇవ్వనండవు, కానీ రాదు, ఉపయోగం ఉంది. అందుకే మన పెద్దలు ఒక మాట చెప్పారు, పుస్తకేషు చయా విద్యా పరహస్తే చయద్ధనం సమయేతు పరిప్రాప్తే నసా విద్యా నతద్ధనం. పుస్తకాల్లో ఉంది విద్య, మస్తకానికి గుర్తు రాదు. అబ్బా ఆ పుస్తకంలో ఉందండి, ఆ పుస్తకం గుర్తు రావట్లేదండి, ఆ శ్లోకం గుర్తు రావట్లేదండి, ఇంకెందుకు ఆ విద్య? డబ్బు ఉందండి కానీ ఇతరుల చేతిలో ఉందండి, వాడు ఎవడూ రాదు. ₹1,00,00,000 ఉంటే మాత్రం వాడు ఎవరి దగ్గర ఉంటే ఉపయోగం ఉంది? మా ఇల్లు అద్దెకి ఇచ్చాం, ఆ ఇంటి ఆయన ఎప్పుడు అద్దెవ్వడం, ఇంక ఉపయోగం ఏమిటిట? దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, పైసా రాదు. ఇలా డబ్బు ఉంది, రాదు. పుస్తకాల్లో ఉన్న విద్య మస్తకంలో లేకపోతే పనికిరానట్టే మన దగ్గర ఉన్న డబ్బు మన దగ్గరికి సమయానికి చేతికి రాకపోతే ఏమీ ఉపయోగం లేదు, ఎన్ని కోట్లున్నా దండగే. అందువల్ల సమయానికి చేతికి వచ్చిన ధనమే ధనం. మన డబ్బు మనకి సమయానికి చేతికి వచ్చేలా చేసే అద్భుతమైన మంత్రం ఇది. అపార్ట్మెంట్లు కడుతున్నారట ఎవరో, అడ్వాన్స్ ఇచ్చేటవాడు తర్వాత మళ్ళీ కనపడ్డావు, వాడు కనపడి వాడు డబ్బు ఇస్తే కానీ ఈ కన్స్ట్రక్షన్ పూర్తి కాదు. ఎలా మరి? ఇలా ఎప్పటికప్పుడు ఇవ్వవలసిన వాడు మనకి సక్రమంగా బాకీలు ఇవ్వకపోవటం వల్ల, ఆ డబ్బు రాకపోవటం వల్ల చేయవలసిన పనులు చేయలేక దివాళా ఎత్తుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ క్షోభే పాపం. అటువంటి క్షోభ నుంచి బయట పారవేసి పరమ పవిత్రమైన మంత్రం ఓం క్లీం క్షీరోదధిపుత్ర్యై నమః. ఓం క్లీం క్షీరోదధిపుత్ర్యై నమః. ఈ మంత్రాన్ని ఏం చేస్తారంటే శుక్రవారం నుంచి మొదలుపెట్టి 41 రోజుల పాటు రోజు శ్రీ మహాలక్ష్మీదేవి పటాన్ని పెట్టుకొని ఆ పటానికి ఎదురుగుండా బిల్వపత్రాలు అంటే మారేడాకులు, తులసీ దళాలు, ఈ 2 ఆకులతోటి అమ్మవారిని పూజిస్తూ 1000 సార్లు ఈ మంత్ర జపం చేయండి. ఓం క్లీం క్షీరోదధిపుత్రే నమః ఓ తులసీ దళం, మళ్ళీ ఓం క్లీం క్షీరోదధిపుత్రే నమః, ఈసారి మారేడాకు, ఇలా వేసి పూజ చేయండి. 1000 సార్లు జపం చేయండి. అక్కడికి 500 తులసీ దళాలు, 500 బిల్వపత్రాలు అవుతాయి. ఇలా 1000 సార్లు చొప్పున ఒక్క 41 రోజుల పాటు ఏకధాటిగా ఈ ఉపాసన చేస్తే ఇంక మీ జీవితంలో మీ బాకీలన్నీ సమయానికి వచ్చి తీరతాయి తప్ప అవి ఇరుక్కుపోయి మీకు బాధ ఉండదు అన్నారు. సమయానికి ధనమును మన చేతికి అందేలా చేసే మంత్రం ఇది. ఈ 40 రోజులు అమ్మవారికి ఏదో ఒకటి లక్ష్మీదేవికి తీపిని నైవేద్యం పెట్టండి. ఈ నైవేద్యం మీరు కూడా తినండి. పూజ అయ్యాక ఈ బిల్వపత్రాలు లేకపోతే ఈ తులసీ దళాలు ఏం చేయాలని అనుమానం ఉంది కదా, వీటన్నిటిని యజ్ఞం జరిగే చోట యజ్ఞంలో వేయడానికి ఇవ్వండి. అలా కుదరకపోతే ఏ నదిలో అయినా కలపండి, లేదా గొయ్యి తవ్వి అందులో పాతి పెట్టేయండి ఇంట్లోనే, అది ఇంకా మంచిది, ఇంటికి కూడా శుభం అవుతుందన్నమాట. వీటిని మాత్రం ఎవరూ తొక్కకుండా చూసుకోండి చాలు. ఒక్క మారేడాకు, ఒక్క తులసీ దళం వీలుంటే నోట్లో వేసుకుంటే కూడా అది ఇంకా శక్తిని ఇస్తుంది అని చెప్పారన్నమాట. కాబట్టి సమయానికి ధనాన్ని మనకి ప్రసాదించే ఈ మంత్రాన్ని ఒక్క 40 రోజుల పాటు రోజు 1000 సార్లు చొప్పున జపం చేస్తూ ఈ బిల్వపత్రాలతోటి తులసీ దళాలతోటి పూజ చేయండి. మరోసారి మంత్రోచ్చారణ చేసుకుందాం. ఓం క్లీం క్షీరోదధిపుత్రే నమః. ఓం క్లీం క్షీరోదధిపుత్రే నమః. ఓం క్లీం క్షీరోదధిపుత్రే నమః. ఒక్క నియమం మాత్రం ఉంది. ఈ కాలంలో శాకాహారం తప్ప మాంసాహారం ముట్టుకోరాదు. మాంసాహార స్వీకారం చేశారా ఈ 40 రోజుల్లో ఈ మంత్రం అంతా వ్యర్థమైపోతుంది. అది కఠోర నియమం. సాత్వికాహారంతో ఈ మంత్రానుష్ఠానం చేసుకోండి.